ఇది దక్షిణ సూడాన్ ప్రస్తుత అస్థిరత మరియు ఆ దేశంతో మన భారతదేశానికి ఉన్న కీలక సంబంధాలపై మీకందించే సంక్షిప్త వివరణ. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన దేశం ఈ దక్షిణ సూడాన్ను అప్పుడే నడక నేర్చుకుంటున్న పసికందులాగా ఊహించుకుంటే, పాపం ఆ పసికందు అడుగు తీసి అడుగు వేయకముందే లోపలా బయటా ఎన్నో ఆటంకాలనే ఎదుర్కొంటోంది. మొదటగా చూసుకుంటే 2011లో ప్రపంచంలోనే ఓ సరికొత్త దేశంగా ఏర్పడిన ఈ భూపరివేష్టిత దేశానికి పుట్టినప్పుడ్నుంచి అసలు శాంతి అనేది లేదు. వనరులు పుష్కలంగా ఉన్నా సరిహద్దు ప్రాంతాల్లో పశువుల దొంగతనాలు, జాతిపరమైన ఘర్షణలతో ఈ దేశం నిరంతరం అస్థిరతను ఎదుర్కొంటూనే ఉంది. రెండవది, ఇలాంటి కష్టకాలంలో ప్రపంచం చూస్తూ ఉండిపోయినా వారికి అండగా నిలబడిన దేశాల్లో మన భారత్ ముందుంది అనడంలో సందేహమే లేదు. ఐరాస శాంతి పరిరక్షక మిషన్ ద్వారా ఏకంగా 2,500 మందికి పైగా భారతీయ సైనికులు అక్కడ భద్రతను, ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాదు, ఆపరేషన్ సహాయ్ ద్వారా వ్యవసాయం, ఐటీ రంగాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇక చివరగా ఇక్కడే అసలైన సవాలుందండి. అదేంటంటే, దక్షిణ సూడాన్కు సముద్రతీరం లేదు. కాబట్టి వాళ్ల ఏకైక ఆదాయ వనరైన చమురును ఎగుమతి చేయాలంటే ఏ దేశం నుండైతే విడిపోయారో అదే ఉత్తర సూడాన్ పైప్లైన్లపైనే ఆధారపడాలి. ఓఎన్జీసీ విదేశ్ లాంటి మన భారతీయ సంస్థలు ఇక్కడ భారీగానే పెట్టుబడులు పెట్టాయి. కానీ ఉత్తర సూడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధం ఈ పైప్లైన్లకు ముప్పు తెస్తూ దక్షిణ సూడాన్ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదంలో పడేసింది. అసలు సంబంధం లేని పక్కదేశం గొడవ వీళ్లకెంత నష్టం చేస్తుందో చూశారా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవైపు అంతర్గత వర్గపోరు, మరోవైపు పొరుగుదేశపు యుద్ధం మధ్య నలిగిపోతున్న దక్షిణ సూడాన్ మనుగడ ఇప్పుడు పూర్తిగా భారత్ లాంటి మిత్రదేశాల మద్దతు, అలాగే ఆ చమురు పైపులైన్ల భద్రతపైనే ఆధారపడి ఉంది.